సాయిబాబాకి సనాతన ధర్మానికి సంబంధం లేదు అని అంటా ఉంటారు కదా, ఒక్కసారి ఫోటో చూడండి. ఇది అక్కడ ఎందుకుంది అని అంటే, ఇది గిర్నార్ లో ఉండే నాథ సంప్రదాయానికి సంబంధించిన ఆశ్రమం. యోగి ఆదిత్యనాథ్ పేర్లో కూడా నాథ్ అని ఉంది కదా. గిర్నార్ లో ఉండే ఆశ్రమానికి ఎవరైతే గురువు ఉంటారో షేర్నాథ్ బాబు, ఆయన ఒకటి కావాలి కదా, ఒకటి కావాలి. ఒకటి కావాలి అంటే మీరు ఒక్కసారి రగిలిస్తే చాలా అగ్నిహోత్రాన్ని చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి. ధుని గురించి అగ్నిని ఒక్కసారి రగలిస్తే చాలు, కానీ అది ఎప్పుడూ రగులుతూ ఉండాలంటే మాత్రం మీరు ఏదో ఒకటి తెచ్చి వేస్తూ ఉండాలి. అందులో వెయ్యాలా వద్దా? ఏదో ఒకటి వెయ్యాలి, లేదా అగ్నిహోత్రం ఆడుతుంది. మళ్ళీ వేసినప్పుడల్లా అగ్నిహోత్రం వెలిగించాలా? అక్కర్లేదు, ఒకసారి వెలిగిస్తే చాలు. కానీ వెయ్యడం మాత్రం ఎప్పుడూ వేస్తూనే ఉండాలి. అందులో వేస్తుంటేనే నిరంతర అగ్నిహోత్రము ధులవుతుంది. లేకపోతే పూర్ణాహుతి అయిపోయింది, అదొక అగ్నిహోత్రపు గుండం అవుతుంది, అదొక హోమగుండం అయిపోతుంది. అది ధుని బాబా గారు పెట్టింది.